హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ చెప్తారా? చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ చదివాను జయ. నేను చాలా ఏళ్ల క్రితం మా ఇంట్లో పుస్తకం కాదు, నేను ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో పరమ పాత పురాతన పుస్తకం చందమామోడు దొరికింది. ఏదో పేరెంటాం, నాకు ఒక 9 ఏళ్ళు ఉంటాయి. 5th క్లాస్ ఖచ్చితంగా కాదు, 3rd or 4th అంతే. అయితే ఆ పుస్తకం అక్కడ ఒక చోట కూర్చొని చదివాను. రమగారు, చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఏనండి? 5 ఏళ్ల నుంచి పుస్తకం ఎక్కడ కనిపిస్తే అది ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే, ప్లీజ్ 5 నిమిషాలు అది ఏ పుస్తకమైనా చదివేసుకుంటారు. చదివేస్తాను. సహజంగా ఆ వయసులో ఆటలు, అల్లరి చేయటం, పాడు చేయటం అవన్నీ ఉన్నాయి. అందులో మాకు ఎక్కడ తగ్గే పని లేదు. అదే పుస్తకం ఒక కథ మీద ఆసక్తి జయ, మా ఇంట్లో అందరికీ ఉంది. అది ఎట్లా వచ్చిందండి మీకు? ఏమో మరి అడగలేదు నేను ఈ ప్రశ్న. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పటి నుంచి కథలు చెప్పేవాళ్ళు జయ. అంటే ఇప్పుడు నేను ఒక పిల్లనే అనుకో, ఒక పిల్ల కథ వేరు. ఒక 6-7 వరుసగా పైనుంచి కింద దాకా ఉన్నారనుకో, పెద్ద పిల్లల్ని అనుసరించుకుని చిన్న పిల్లలు ఉంటారు. జనరల్ గా జరుగుతుంది. నువ్వు మీ అక్కయ్యల వెనకాల తోకపుచ్చుకుని తిరగటం అంతే. ఈ తోకపుచ్చుకు తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ పై రకాలన్నిటికీ కథలు చెప్పడానికి కూర్చోబెట్టేవాళ్ళు. మధ్యలో మా పాలేళ్ళు కథలు వినడానికి, మా కజిన్స్, మా పెద్దక్కయ్య చెప్పేది, వసంత చెప్పేది, మా నాన్న చెప్పేవారు, ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. సినిమాకి వెళ్ళొస్తే మా కజిన్ శ్రీకాంత్, వాడిని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. లేడు పాపం ఇప్పుడు మా రంగపిన్ని గారి శ్రీకాంత్. కానీ వాడు ఏదైనా ఈ సినిమా పౌరాణిక సినిమా చూస్తే నర్సక అదేమిటే నాకు అర్థం కాలేదు అని వచ్చేసేవాడు. మా పెద్దక్కయ్య వాడికి భారతం కథ అంతా వివరంగా చెప్పేది. సినిమా అర్థం కావాలి, సినిమా చూసేసేవాళ్ళం. రామారావు, కాంతారావు కనపడతారు, స్టోరీ అర్థం కాదు, వాడికి అర్థమయ్యేది కాదు. మా పెద్దక్కయ్య విని నర్సక్క అనేవాళ్ళు. మాకు పెద్దక్కయ్య కానీ అందరికీ నర్సక్కే. వచ్చి నర్సక్క రావే కథ చెప్పవే నర్సక్క అని కూర్చునేవాడు. వాడితో పాటు విని కొన్ని. ఇప్పుడు ఈ పెద్ద పిల్లలందరినీ కూర్చోబెడతారు అన్నాలు పెట్టేటప్పుడు కథలు. సాయంకాలం పెందరాళ్ళే పడుకునేవాళ్ళం. కరెంటు తక్కువ, రాత్రిళ్ళు సినిమాల టీవీలో ఏముండేవి. పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలు ఆటోమేటిక్గా కథలు వినేవాళ్ళు. నాకు కొంచెం 5వ ఏటకి స్కూల్కి వెళ్ళే నాటికి చదవటం వచ్చు. చదవటం నేర్పించేశారు. స్కూల్కి వెళ్ళే నాటికి స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా మేము, మాకు ముందే వచ్చు. అదేలే 5 నిండే నాటికి నేను చకచకా వాక్యాలు చదవటం వచ్చేసింది. తెలుగు వచ్చింది బాగా. మరి మా ఇంట్లో ఉన్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళే. సో నాన్నగారి నుంచి వచ్చిందంటారు? అక్కయ్య నుంచి నాన్నగారి నుంచి అక్కయ్యలకి వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న ఇద్దరికి పుస్తకాలు పిచ్చుంది. మా అక్కయ్యలందరికీ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉంది. అందరూ మీకులాగానే చెప్తారా రమ్మగారు? అంటే బుక్ రీడింగ్ వేరు, చెప్పే విధానం వేరు కదా. స్టోరీ ఇప్పుడు నాకు స్టోరీ తెలుసు, కానీ చెప్పే విధానం వేరు ఉంటుంది. మీకులాగానే చెప్పగలుగుతారు అక్కయ్య వాళ్ళు? మా పెద్దక్కయ్య, వసంత మా 5వ అక్కయ్య, వీళ్ళిద్దరూ చాలా బాగా చెప్తారు. మా నాన్న కూడా కథ చాలా బాగా చెప్పే పద్ధతి. ఆయన ఎవరైనా వినేసేలాగా చెప్పగలిగే కథ విధానం. అందుకనే అయి ఉంటుంది, అది వచ్చింది. అది మా నాన్న పోలికలు ఏమి రాలేదని చాలా బెంగగా ఉంటుంది నాకు. ఇంత మంచి క్వాలిటీ ఇది వచ్చింది. నాకు రౌండ్ ఫేస్లు ఇష్టం చేయ. నేను ఎప్పుడు చెప్తా కదా, నిండుగా బుగ్గలు బూరిలో ఉంటే అబ్బాయి భలే బాగున్నారు అనిపిస్తుంది. నాకు సన్న మొహం, నా మొహం నాకు నచ్చదు. అప్పుడు నచ్చేది కాదు, ఇప్పుడు మా నాన్న పోలికి వచ్చిన మా అక్కయ్యలు చూస్తే నాకు కుళ్ళుగా ఉంటుంది, వీళ్ళ రౌండ్ ఫేస్లు అని. సో ఏమి రాలేదనుకుంటా. ఎంత గుర్తింపు వచ్చే క్వాలిటీ వచ్చింది కదా రమ్మగారు కదా. అవును, అది మాత్రం మా నాన్నదే వచ్చింది. సూపర్. చదవటం కూడా ఈ వాళ్ళ ఇంట్లో చదివిన ఈ కథ నేను చాలా కాలం గుర్తుంది నాకు. కాకపోతే మనం చందమామలు అవి ఎలాగా నెల సంవత్సరము గుర్తుపెట్టుకోవాలి ఎవరైనాను. అప్పుడు లేకపోతే చందమామని ఏ సంవత్సరం ఏ నెలలో ఆ పుస్తకం వచ్చిందో మనకు ఎలా తెలుసు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చందమామ కథలు చెప్తున్నాం మనం. ఆ పర్టికులర్ కథ నాకు గుర్తుంది. కోతి ఒకటి ముత్యపు చిప్పలు తెస్తుంది. అది ఎప్పటికి తెలుసా? 55లో కథ. అబ్బా 55లో? నేనే 79లోనో 78లోనో చదివాను. నేను ఇన్ని రోజుల నుంచి కథలు చదువుతూ ఆ కథ కొంతే గుర్తుంది. కోతి ముత్యపు చిప్పలు తేవటమే ఖచ్చితంగా గుర్తుంది, మిగిలినవన్నీ మర్చిపోయాయి. కొన్ని పోతూ ఉంటాయి చూడు, అది ఇప్పుడు మళ్ళీ తగిలింది నాకు అది. ఆ కథ ఒక ఎలా ఉంటుందంటే, బహుశా అదొక సంతోషం కలుగుతుంది అనుకుంటా.
పుస్తకాలు పిచ్చి వాళ్ళకి అనుభవంగా ఉంటుంది. ఆ పర్టికులర్ బుక్ మళ్ళీ చదవడానికి వచ్చేసరికి గూస్ బంప్స్ వస్తాయి జయ. అవునా? భలే సంతోషం వస్తుంది. మీకు నేను ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తాను అమ్మగారు. మీకు నేను ఆపోజిట్ కాంబినేషన్ రమ్మగారు. అందరూ బయటికి వెళ్తే నేను కనిపిస్తే రమ్మగారిని అడిగానని చెప్పండి అంటారు, మీరు కనిపిస్తే జయ ఏదని అడుగుతారు కదా. మన కాంబినేషన్ అంతా హిట్. మీకు డెడ్ ఆపోజిట్ నేను రమ్మగారు. బుక్ చదవను. బుక్ అసలు మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు కదా, ఏం చదువు మీరు తిడతారని చెప్పి తీసుకుంటా. అసలు దాని మీదకి మనసే వెళ్ళదు రమ్మగారు. అసలు ఆ థాట్ కూడా రాదు. ఇంట్లో పేపర్ చదవండి అని చెప్పి నేను న్యూస్ ప్రెజెంటర్ని కదా, నువ్వు ఒక న్యూస్ ప్రెజెంటర్వి, జర్నలిస్ట్వి, నువ్వు న్యూస్ చదవకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి అని చెప్పి ప్రతిరోజు తిట్లు పడతానే ఉంటే నాకు నాకు అటు ఫోకస్ చేయలేను. మీ పుణ్యవాణి ఎన్ని కథలు వింటున్నానంటే నేను న్యూస్ కూడా చదువుతా జయ. అదే మీరు చెప్పేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే బుక్ చదవాలి, బుక్ చదవబట్టే కదా ఇన్ని స్టోరీస్ మీరు చెప్పగలుగుతున్నారు. అవును, అది చాలా హ్యాపీగా మనసులో అనుకుంటాను, ఎంత డెడ్ ఆపోజిట్ కాంబినేషన్ మన ఇద్దరు. నేను న్యూస్ పేపర్ కూడా అంతే శ్రద్ధగా చదువుతాను జయ. న్యూస్ చదువుతాను, ఇంకా చదవటం అంతే. మీ హ్యాబిట్ చదవటం అంతే. అది ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనుకో, పై వాక్యాలైనా చదువుతా. అందుకని నాకు ఎక్కువ విషయాలు తెలుసు. చాలా నాలెడ్జ్ ఉండటానికి కారణము ఏమిటో నా విజ్డమ్ తెలివితేటలని అనుకోవద్దు. ప్రధానమైంది దానికి సంబంధించిన కొంత విషయాన్నైనా నేను చదువుతాను. చదవటం చాలా మంచి హ్యాబిట్ కదండి. అదే కదా విషయ పరిజ్ఞానం. అదే పరిజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దీనివల్ల చదవటం. నాకు మీలాంటి గెస్టులు అందరితో మాట్లాడి నేర్చుకుంటాను నేను. చదవటం తక్కువ. నీకు అవసరం ఏముంది ఇప్పుడు జయ? కానీ అట్లా అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే ఇప్పుడు వింటావుగా, ఒకే విషయం మీద 5-6 గెస్టుల దగ్గర వింటారు మీరు. యాంకర్లకు ఉండే బెనిఫిట్ అదే. నీకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. నా రకం ఒకటి నీకు తెలుసు, అనంతలక్ష్మి గారి రకం తెలుసు, కల్పవల్లి గారి రకం తెలుసు, సత్యవాణి గారి రకం తెలుసు. మధ్యలో మవా శ్రీనివాస్ గారు కూడా ఏదో ఒక రకం. స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నేను హోంవర్క్ చేసుకోవాలి, విషయం తెలుసుకోవాలి కదా. మీరంటే మీరు చెప్తారు, నేను వింటాను. కానీ స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం విషయం కాస్త వాళ్ళ పరిజ్ఞానం అదంతా చూసుకుంటాను ముందు. అదేలే. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఓ భార్య భర్త ఉండేవాళ్ళు. ఏదో చిన్న సామాన్యమైన కుటుంబం. వాళ్ళకు ఒక్క కొడుకు ఉండేవాడు. వాడి పేరు రంగడు. వాడిని ఊళ్ళో అందరూ నిద్రమోహన్ రంగడు అంటారు. అయ్యో, ఈ నిద్రమోహన్ రంగడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. భర్తకి ఇష్టం, ఏ పని చేసేవాడు కాదు, మొద్దుగా ఉండేవాడు. వాళ్ళకి లేక కలిగాడు అబ్బాయి. అయితే ఏమైంది, కొన్నాళ్ళు అట్లాగే ఏదో పిల్లాడు కాస్త పెరిగాడు. కానీ వాళ్ళ నాన్న వాడితో ఏం పని చేయించలేక, పోన్లే లేక ఒక్క పిల్లాడు, మనం సంపాదించకపోతామా, వాడు తినకపోతాడా అని చాలామందికి ఉంటాయి అలాంటి భావాలు. వదిలేస్తే వాడు అలాగే హాయిగా పడుకుంటూ ఉంటాం. వాళ్ళ అమ్మ లేవరా అన్నం తిందుగానంటే లేచి కాసేపు అటు ఇటు తిరిగి అబ్బా మళ్ళీ బతకంగా ఉందని కాళ్ళు చాపుకు పడుకుని ఇంతే. కొన్నాళ్ళకి తండ్రి గతించాడు. వాళ్ళు చేసుకుంటున్న చిన్న వ్యాపారం కూడా పోయింది. వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే పోకేమవుతుంది? ఏదో కొట్టుండేది, కూర్చునే వాళ్ళు లేకపోయింది. ఆవిడ కూర్చునేది కానీ ఆవిడకి అనుభవం లేదు. మెల్లిగా పోయింది. ఆవిడ ఒకటి ఆ కొట్లో ఉన్నవి, తర్వాత ఇంట్లో ఉన్నవి అమ్మి పిల్లాడికి అన్నం పెట్టి తను తినేది. కొన్నాళ్ళకి అన్నీ అయిపోయినాయి. ఇహో ఇల్లు మిగిలింది. ఏం చేయాలో తెలీదు. సరే ఈవిడ ఏం చేసింది, పాపం బతుకు తెరువు కోసం ఏదో బయట పనికి వెళ్ళేది. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ధాన్యం బాగు చేయడానికి, మినువులు విసరటానికి, పై పని సహాయాలకి, విస్తళ్ళు కుట్టేందుకు, భోజనాలప్పుడు సహాయం, వంట సహాయం, ఇన్నిటికీ వెళ్ళి ఏదో తెచ్చేది. వీళ్ళ నిద్రపోతున్న కొడుకుని లేపి అన్నం పెట్టేది. వాడు తిని మళ్ళీ పడుకునేవాడు. వాడు ఏనాడు పని చేద్దామన్న ఊహ కూడా చేయలే. కూర్చుని ఉంటాడు, నిద్రే కాదు, ఖాళీగా ఉంటే కూర్చుని ఉంటాడు రికామిగా. వాడేం పని చేయడు, బద్దకిష్టం అంతే. అయితే ఏమైంది, కొద్ది రోజులు గడిచాక ఆవిడ ఒక శెట్టి గారింటికి పని సాయానికి వెళ్ళేది. శెట్టి గారు చైనా వెళ్తున్నాడు. ఈ చైనా గోల ఏమిటి, వ్యాపారానికి. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, నౌకా వ్యాపారాలు చేసి, నౌకాయానం చేసి వ్యాపార సామాన్లు ఇక్కడి నుంచి మోసుకుపోయి అక్కడ అమ్మి, అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. వెళ్తూ ఉంటే ఈవిడ ఏం చేసింది, అప్పుడో పావలా దాచిపెట్టి 5 కాసులు వెండి కాసులు దాచి ఒరే నాయన శెట్టి గారు వ్యాపారానికి చైనా వెళ్తున్నట్ట, ఏదైనా వస్తువు తెచ్చిపెట్టమనరా, అది పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుందువు, కానీ నువ్వు కూర్చుని చేస్తావు, బయటికి వెళ్ళి తిరిగి పని చేయగలిగేవాడివి కాదు, నువ్వు వెళ్ళరా నాయన శెట్టి గారితో మాట్లాడరారా అని ఏటాగోటా కొడుకుని పంపించింది. వీడు ఆవలించుకుంటూ లేచి ఏటాగోటా 2 ముద్దలు నోట్లో వేసుకుని మెల్లిగా 5 కాసులు పుచ్చుకుని శెట్టి గారిని చూడబోయాడు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని సాయం వస్తుంది.
పూర్వాశ్రమంలో వాళ్ళ నాయన ఉండగా ఆయన ఏదైనా వస్తువు తెస్తే పిల్లాడి తండ్రి రంగడి తండ్రి అమ్మి పెట్టేవాడు. దాంతో శెట్టి గారు ఏమిట్రా రంగా ఇట వచ్చావు రారా అని పిలిచాడు. పిలిస్తే మీరు వ్యాపారానికి చైనా దేశం వెళ్ళిపోతున్నట్టు కదా, ఇగో అండి 5 కాసులు ఉంచండి, నాకు ఏదైనా సరుకు తెచ్చిపెట్టండి అమ్ముకోవటానికి. అప్పటి పద్ధతి ఏంటంటే ఒక వ్యాపారస్తుడు నిజంగా మనుషులు ఎంత సహాయకారులుగా ఉండేవాళ్ళు జయ. మన ముందు తరాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకుని తీరాలి. అవునండి. ఒక పెద్ద వ్యాపారస్తుడు పడవేసుకుని వెళ్తూ ఉంటే అంత ప్రయాణం చేయగలిగే సత్తా లేని చిన్న చిన్న వ్యాపారస్తులంతా డబ్బిచ్చి ఓ 1000 రూపాయలు ఓ 500 ఇచ్చి ఓ 25 ఎక్స్ట్రా ఇచ్చి ఏమిటి ప్లేస్ కొనడానికి, పడవలో ప్లేస్ కోసం, ఎక్కువ కాదు ప్రయాణానికి. మనం ప్రయాణం చేసి వెళ్ళాలంటే చాలా అవుతుంది, మన కోసం ఓ చిన్న కార్నర్ ఖాళీగా ఉంచడం పర్వాలేదు, దానికి రెంట్ ఇచ్చి అయ్యా ఏదైనా మంచి సరుకు తెచ్చిపెట్టండి అంటే ఈ వెళ్ళిన వాళ్ళు తమ సరుకుతో పాటు తమలాంటిదే సరుకు కానీ లేదా వాళ్ళు అడిగింది కానీ లేదా ఇంకేదైనా చిన్న రకంది కానీ నాణ్యం చూసి కొనుక్కొచ్చేవాళ్ళు జయ. బా. వ్యాపారస్తులు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు. ఇట్లా జరిగేది. ఇది ఎప్పుడో చీనా దేశానికి పడవ ప్రయాణపు గాథల్లో ఉందండి, ఇటీవల ఎవరు లేరని ఎవరైనా అంటారేమో, అలా అనడానికి కూడా వీల్లేదు. 50 ఏళ్ల క్రితపు కథల్లో కూడా నేను సంఘటనలు మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా నాకు తెలుసు. అట్లా గూడూరు తాతగారు, మా లచ్చు తాత వీళ్ళందరూ కథలు చెప్పేవాళ్ళు కదా. ఆ దాంట్లో వ్యాపారస్తుల ఇళ్లలో ఒకడు నాశనం అయిపోతే మిగిలిన వాళ్ళంతా తలా ఒక 10 రూపాయలు వేసి మళ్ళీ వాడికి పెట్టుబడి ఇస్తారట. అబ్బా. ఆంధ్ర వైశ్యులలో ఇలాంటి పద్ధతి ఉన్నది. 50 years బ్యాక్ ఖచ్చితంగా ఉంది జయ. అద్భుతమైన విషయం కదండి. వాళ్ళు వ్యాపారస్తుల్లో ఎవ్వడు ఒకడు కింద ఉండడు. కింద చిన్న వ్యాపారస్తు చిన్నే ఉంటాడు, కానీ వాడికి పెట్టుబడి లేకుండా వాడు అడుగు తినే పరిస్థితి మాత్రం వాళ్ళు రానివ్వరు. ప్రతి వ్యాపారస్తుడికి ఈ పైనున్న డబ్బులు, అప్పులకి ఇచ్చిన డబ్బులు కాకుండా భూగర్భంలో డబ్బులు ఉంచుకునే విధానం కూడా ఆంధ్ర వైశ్యులలో ఉన్నదని కథలుండేవి. మొత్తం కుదేలైపోయినా, సర్వనాశనం దుంపనాశనం అయిపోయినా వాళ్ళ ఇంటి కింద భూమిలో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. అట్లా దాచేవాళ్ళు. అందుకని మనం వ్యాపారస్తుల కుటుంబాల్లో చెడిపోయిన వాళ్ళని చూడం మనం. ఆ కాలపు కట్టుబడమ్మా అదంతా. అంతే కదండి. అంతే. ఇప్పుడు మనం ఒక గుంపు, ఇందులో పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడిది చిన్న బతుకు, బతకడానికి ప్రతివాడికి అవకాశం కావాలనే విధానం ఎంత గొప్పది చూడు. మరి అది చాలా అవసరం కదా. మన వాళ్ళలో ఎవడైనా అక్కడ పైకి వస్తే ఏడిచి, ఎవడా పోతే నసలు పెట్టి పీడపోయింది అనుకోని ఏం విధానం అది. పక్షులు జంతువులు చేయవట్లా, మనుషులు కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకో ఇలాంటి దౌర్భాగ్యపు సమాజం వచ్చింది, దిక్మాల సమాజంలో ఉన్నాం మనం. అవునండి, కలికాలం. కలికాలం అంతే. ఇప్పుడు మన ముందు 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం కలికాలం లేదు, అప్పటికి ఉన్నాం, కానీ మరీ దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఏమైంది, 5 కాసులు 5 కాసులతోటి ఏమొస్తుంది, సరే పాపం వాడిని కాదంటే ఎందుకు, ఏదో వ్యాపారం చేసుకుంటాడని ఆ 5 కాసులు ఆయన జేబులో వేసుకున్నాడు. సరే లేరా నాయన. చైనా ప్రయాణం అయింది. 3 నెలలు గడిచాయి. చైనా ప్రయాణం అంతా అయిపోయి ఆయన బోళ్ళంతా సరుకు కొనుక్కున్నాడు. అన్నీ కొనుక్కున్నాక తిరిగి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత దాదాపుగా ఒక 100 మైళ్ళు 150 మైళ్ళు సముద్రయానం చేసేసాక ఆయన గుర్తొచ్చింది, అయ్యో బాబోయ్ రంగడికి మాట ఇచ్చాను, 5 కాసులు ఇచ్చాడు వాడు, ఏమి తీసుకురాలేదు, పడవలు వెనక్కి తిప్పండి. అప్పట్లో ఇంత నిబద్ధత ఉండేది, వెనక్కి తిప్పాలి పడవ, నా పడవ వెనక్కి తిప్పాల్సిందంటే ఆయనదే పడవ. మిగిలిన వాళ్ళంతా గోలబెట్టారు, అయ్యా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం చచ్చి చెడి, మళ్ళీ ఇంత దూరము వెళ్ళాలా, మళ్ళీ రావాలి వెళ్ళాలి రావాలి, ఒక 150 తోటి పోదు, వచ్చిన 150 వృధా, వెనక్కి 150 వృధా, మళ్ళీ 150 వృధా, అంతే. ఎంత ప్రయాణం అయిపోయింది. అంటే ఈయన ఏమన్నాడు, అది కాదు వాడు పాపం పేదవాడు, 5 కాసులు ఇచ్చాడు, ఏదైనా తెచ్చిపెట్టమని. వాడి పేరుతో బొక్క సంచి లేదే ఈ పడవలో, వాడిచ్చిన 5 కాసులు మాత్రం చిల్లరగా నాకు ఉపయోగపడ్డాయి కదా. ఆయన కాదన్నాడు. మిగిలిన వ్యాపారస్తుల్లో తలా ఒక మాట అన్నారు. వాళ్ళంతా ఏమన్నారు, వద్దండి 5 కాసులతో ఏమొచ్చాయని చెప్పండి వస్తువు, ఓ పని చేద్దాం, మేము ఉన్నాం కదా 15 మంది ఉన్నాం, తలా ఒక 5 బంగారు కాసులు ఇస్తాం పిల్లడికి, వాడేదో బతుకుతాడు అక్కడే. 15 మంది 15 5 అంటే ఎన్నైనాయి, బోల్డ్ అయిపోయింది కదా. సరే ఈ కాసులు మేము ఇస్తాము, మీరేం ఆలోచించబాకండి, పదండి అంటే ఇక ఆయన అన్యమనస్కంగానే, ఆయనకి ఇష్టం లేదు అట్లా చేయటం, కానీ ఇంకో దారి లేక సరే ప్రయాణాన్ని నడిపించారు.
నడిపిస్తే ఏమైంది, కొంచెం ముందుకెళ్ళి ఎక్కడో ఓ చోట లంగరేశారు. లంగరేస్తే వీళ్ళు లంగరేసిన చోటకి వాళ్ళు వీళ్ళు అమ్మకాల వాళ్ళు తిళ్ళ వాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న సరుకంతా తినడానికి కాదు, అవన్నీ బేళ్ళు కట్టి పక్కన పెడతారు. ఎక్కడ లంగరేశారో అక్కడే ఆహారాన్ని వస్తువుల్ని కొనుక్కుంటారు, అవసరమైన వాటిని. ఒక కోతుల వాడు 3 కోతులను తీసుకొచ్చారు. కోతులు అడిచి ఏదో సంపాదించుకుంటారు పావలా పరక. ఆ డెక్క మీద కూర్చుని వీళ్ళంతా చూస్తుంటే 3 కోతుల్లో ఒకటి ముసీలి కోతి, అది ఇలా కూర్చున్నట్టే ఉంది, అసలు కదలిక లేదు, నిద్రగా మాగన్నుగా ఉంది. మిగిలిన 2 కోతులు ఎగిరినాయి, దూకినాయి, గెంతినాయి, ఎంత అల్లరి చేసినాయో, ఎంత ఆడినాయో. అందరూ నవ్వుతున్నారు, సరదాగా వాడికి పావలా బేడా ఇస్తున్నారు. ఇస్తుంటే ఈయనకి ఏమనిపించింది, పాపం రంగడికి వీళ్ళంతా తల ఒక 5 కాసులు ఇలాగే ఇస్తారు, నీకోసం కొనుక్కొచ్చాను రాని వీటిలలో ఒక కోతిని ఇస్తే సరిపోదు వాడికి అని అనుకుని, ఎరా అబ్బి ఓ కోతిని అమ్ముతావా అంటే అమ్ముతానన్నాడు. ఎంతకు అమ్ముతావు? 5 కాసులకి అమ్ముతానన్నాడు. సరే, ఆ యంగ్గా ఎగురుతున్న కోతుల్లో ఒకదాన్ని ఇవ్వమంటే వాడు నేను సుతరాము ఇవ్వనన్నాడు. ఈ ముసలి కోతని ఇస్తాను తీసుకోండి, ఇది నేను 5 కాసులకే కొన్నా, పావలా సంపాదించాల, కొన్న దగ్గర నుంచి ఇది నిద్రమొహందే, నాకు పడదు బాబు, వాటితోటైతే నేను సంపాదించుకుంటా, ఈ కోతుని ఉంచుకుని నాకు ప్రయోజనం లేదు, ఈ జతలో ఒకదాన్ని తీసిస్తే రెండోది దిగులు పడుతుంది, అదో బాధ, మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, ఈ పెద్ద కోతిని తీసుకోండి అంటే ఆయనకి బాధగా ఉంది. కానీ పోన్లే, నిద్రమోహన్ రంగడికి నిద్రమోహన్ కోతి అనుకొని ఆ 5 కాసులు వాడి చేతిలో పెట్టి వెండి కాసులు ఆ కోతిని తీసుకొచ్చారు. ఆ కోతి పడవలోకి వచ్చి కూర్చుంది, ఓ మూలకొచ్చింది జోగుతూ. దాన్ని కట్టేయాల్సిన పని కూడా లేదు, వేళకి ఏదైనా పడేస్తే తింటుంది, ఓ పండో కాయో నోరు గట్టిగా మూసుకుని ఓ మూల కూర్చుంటుంది, కట్టేలా. అదేం మామూలుగా కోతులు పడవలోకి వెళ్తే ఎగిరి దూకి పీకి లాగి గందరగోళం చేసేస్తాయి, పడవ ఇట్లా అన్నప్పుడల్లా దానికి టెన్షన్ వస్తుంది. దీనికి టెన్షన్ లేదు, పాడు లేదు, కూర్చున్నట్టే. ఎక్కడికో పోయింది పడవ. వెళ్ళగా ఏమైంది, ఒక కొత్త దీవిలోకి దిగారు వీళ్ళు, అది ముత్యాల దీవి. ఆ ముత్యాల దీవిలో ఈ ముత్యాలు దొరుకుతాయట, ఆయిస్టర్స్ దొరుకుతాయి. ఈ పడవలో ఉన్న వ్యాపారస్తుల పని వాళ్ళంతా అయ్యగారు ముత్యాలు తెస్తామని దూకుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ నిద్రమోహంగా ఉన్న కోతి కళ్ళు తెరిచి చూసేసరికి దాని చుట్టుపక్కల చూడగానే ఒక ఉత్సాహం వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకేసింది. అది ఈ నిర్ఘాంతపాడు వ్యాపారస్ అయ్యో కోతి దిందుంపదేగా, కూర్చున్నట్టే అది పరిగెత్తేసిందే అనుకున్నాడు. 1/2 గంట తర్వాత ఇట్లా పట్టుకుని 10 ముత్యపు చిప్పలు తీసుకొచ్చేసింది అది పైకి, సముద్రంలో నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టింది. మళ్ళీ రయ్యమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో దూకింది, మళ్ళీ తెచ్చింది. ఈ ముత్యపు చిప్పల్ని తెస్తే ఓపెన్ చేసుకుని వ్యాపారస్తులు కొంటారు వాటిని. ఇక కోతి వీళ్ళ అందులో నుంచి వచ్చే లోపల అది ఎన్నిసార్లు దూకిందో, ఎన్నిసార్లు తెచ్చిందో దాని దుప్పదేగా ఇన్ని పట్టుకొచ్చేసింది. ఆశ్చర్యపోయారు. కోసిని అంటున్నప్పుడు ఇప్పుడు అది ఒకటి పేరు మీద కొనబడింది, అది ఏది తెస్తే అవన్నీ వాడివి. అంత న్యాయంగా ఉండేవాళ్ళు జయ. సూపర్ కదండి కథ. అసలు వినటానికి నాకు అప్పుడే ఈ కథ అంత నచ్చటానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న ఒక అండర్ కరెంట్ ఏంటంటే, కోతి తెచ్చినవి అది పైన తెచ్చిపెట్టింది, దాని యజమాని ఎవడూ లేడు అక్కడ, ఎందుకు అందరూ తీసుకోవాలా, అది కదా పాయింట్. అంతేగా, వాడి కోత అంటే ఇవన్నీ వాడివే. అప్పుడు అందరు చూస్తే అందరికి తలా ఒక 2, 4, 6 దొరికితే దీనికి 40, 50 దొరికినాయి కోతికి. అది అవన్నీ పెట్టుకుని ఒక చోట కూర్చుంది, మళ్ళీ మాట్లాడకుండా ఏదో పండిస్తే 2, 3 పళ్ళు ఇస్తే తిన్నది. అవి దగ్గరికి జరిపి కుప్పలాగా జరిపి వాటి పక్కన పడుకుని నిద్రపోయి. ఈయన సరే కూర్చుని అన్నీ ఒలిచి చూస్తే పెద్ద పెద్ద నాణ్యమైన ముత్యాలు వాటిలలో. ఆయిస్టర్స్లో ఒక్కొక్క దాంట్లో 7, 8, 3, 4 రంగులు ఉంటాయి, బోల్డ్ ముత్యాలు వస్తాయి. ఆ ఎంత ఖరీదైన ముత్యాలు. 3, 4 దొరికిన వాళ్ళకే 100లో వచ్చినాయి. ఈయన దొరికితే ఎన్ని వస్తాయి? ఆ డబ్బులన్నీ ఆ ముత్యాలన్నీ సెట్ చేసి ముత్యాలకు రేట్లు కట్టించి కొనేవాళ్ళు కూడా ఉన్నారు పడవలో. రేటు కట్టించి అవన్నీ రంగడి పేరుతోటి పక్కకు పెట్టాడు ఆయన. పెట్టాక సరే పడవ కాస్త వెనక్కి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారు వీళ్ళు, అన్ని సామాన్లు మోసుకొచ్చారు. ఈయన ఆ ముత్యాలన్నీ కొనేసాక ముత్యాల డబ్బంతా పట్టుకుని ఈ కోతిని పట్టుకుని, వ్యాపారస్తులందరూ తలా ఒక 5 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా, ఇచ్చారు అందరూ. ముత్యాలు వచ్చినాయి కదా ఊరుకోలా, మాట ఇచ్చారు. అది వ్యాపారాలు మాట మీద నడుస్తాయమ్మా, అంతే కదా. కదా, న్యాయం ఎలా నడుస్తుంది? వాడు ఎంతైనా సంపాదించుకొని, మాట అంటే మాటే, అంతే కదా రమ్మగారు. కదా. అక్కడి నుంచి డబ్బులన్నీ చేతులు పెట్టాడు.
వాళ్ళ అమ్మ రంగడు ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత డబ్బా అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే నీలాగా నేను నిద్రమోహందిరా ఇది, కానీ ఆ ముత్యపు దీవికి దగ్గరికి వెళ్ళేసరికి దానికి ఉద్రేకం వచ్చింది. అసలు సంగతి ఏంటంటే అది ఆ ముత్యాల దీవికి సంబంధించింది ఆ కోతి. అక్కడ ఒక బెస్తవాడు దీన్ని చేరదీసి పెంచి దానికి ముత్యపు చిప్పలు ఏరుకు రావడానికి తర్ఫీదిచ్చాడు. క్రమంగా ఎప్పుడో ఆ ముసలివాడు చనిపోయేసరికి ఈ కోతిని కోతులాడించే వాళ్ళు ఎవరో పట్టుకుని తీసుకుపోయారు. ఓహో. అది ఎక్కడికి వెళ్ళినా ఏ పని రాదు దానికి, ఎవరి దగ్గర ఏ ఆట నేర్చుకో. ఎందుకంటే దానికి ఏం తెలుసు, సముద్రం తగలంగానే ఒక్క ఎగిరెగిరి అందులో దూకటం. ఆ ముత్యపు చిప్పల వాసన ఒక ప్రత్యేకమైన నాచు వాసన వస్తుంది. అది ఉన్న చేపలది చెరువులు వాసన రావు అవును కదా, ఆ దీవి వాసనకి అది దాని మత్తంతా పోయింది. అంతకుముందు అలా మాగన్నుగా పడి ఉండేది, దానికి ఆసక్తి లేదు జీవితం మీద. ఎప్పుడైతే తన ఓన్ ప్లేస్కి వచ్చిందో దాని శక్తి అది చూపించేసింది అనమాట. అది ఈ రంగడి పాలపడింది. ఎప్పుడైతే ఈ కోతి తన చేతికి వచ్చిందో అది ఇట్లా మాగన్నుగా ఉండి ఇంత పని చేసిందని తెలిసి ఇంత డబ్బు ఒకేసారి వ్యాపారానికి పెట్టుబడి వచ్చేసరికి రంగడికి ఉత్సాహం వచ్చింది, నిద్రమోహం పోయింది, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోతిని పెట్టుకుని తర్వాత ఎన్నిసార్లు వాడు ఆ ద్వీపం మీదకి వెళ్ళాడు. వెరీ సూపర్ గా ముత్యాల చిప్పలు బ్రహ్మాండమైన ముత్యాల వ్యాపారస్తుడుగా స్థిరపడిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన కథ అండి. చిన్న కథ కానీ ఎంత కరెంట్ ఉందో చూడు అందులో. అతను లాభపడ్డాడనే విషయం పక్కన పెడితే వ్యాపారస్తులు చూడండి ఎంత యూనియన్ గా ఉండి కరెక్ట్ గా కదా. ఇప్పుడు కూడా అది ఆ యూనిటీ ఉందంటావా జయ సమాజంలో? ఉందని అనుకోవాలి రమ్మగారు, పూర్తిగా పోయిందని అనుకోటానికి లేదేమో. అంటే అప్పుడున్నంత లేకపోయినా ఎంతో కొంత అయితే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి చూడాలి, ఇంకా ఉండాలని కోరుకుందాం మనం. అంతే కదా. నమస్తే రమ్మ. నమస్తే జయ.